అసలే బజారులో మండిపోతున్న కూరగాయల ధరలు, పైగా రసాయనాలతో పండించడం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువే. ఇలాంటివి ఆరోగ్యానికి మంచిది కాదని ఆలోచించారు ఆయన. సేంద్రియ ఎరువులతో మేడపైనే సేద్యానికి శ్రీకారం చుట్టాడు. మేడపై కూరగాయల తోటని ఆశ్చర్యపోతున్నారా? హైబ్రిడ్, క్రిమి సంహారక, రసాయన ఎరువులతో పండించిన కూరలు ఇష్టపడిన భాస్కర్రావు అనే ఓ పెద్దాయన ఇలాంటి ఏర్పాటు చేసుకున్నారు. విశాఖలోని టీపీటీ కాలనీలో నివాసముండే ఈయన తన ఇంటి మేడపైనే సొంతంగా కూరగాయలు పండిస్తూ వాటిని ఇతరులకు పంచుతున్నారు. హైబ్రిడ్ పెరిగిపోయిన దగ్గర నుంచి మన విత్తనాలతో మనం ఎందుకు పండించుకోకూడదు అనే ఆలోచన వచ్చి ఈ రకంగా చేయటం జరిగిందండి. బెండ, బీర, పొట్ట, సొర, కాకర, పాలకూర, తోటకూర, టమాటో, చిక్కుడు, తర్వాత ములగ అలా పండిస్తాం. వివిధ రకాలు 25 దాకా ఉంటాయి మా దగ్గర. వేప కషాయం, వేప నూనె 2 సార్లు, అంతేగాని మామూలు ఈ ఎరువు, రసాయనిక ఎరువు మాత్రం వాడం. నానాటికి మండిపోతున్న ధరలకు తోడు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకే ఇలాంటి ప్రయత్నం చేశానని భాస్కర్రావు చెబుతున్నారు. నాటు రకం విత్తులతో సుమారు 25 రకాలను పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. రైతుల కరదీపిక అన్నదాత పుస్తకంలోని విషయాలు చదివి మెలకువలు పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. 4 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ దిగ్విజయంగా సాగుతోంది. ఇక్కడికి వస్తే కొద్దిసేపు ఊరట చెందటంతో పాటు తాజా కూరలను పట్టుకెళ్తున్నట్లు భాస్కర్రావు స్నేహితులు చెబుతున్నారు. ఇదంతా చూసి మేము ఎంతో ఇష్టపడి ఇది చాలా బాగా చేస్తున్నారని అనుకుని మేమంతా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటాం. ఇది ఆయన ఒక్కళ్ళే తినకుండా చుట్టుపక్కల మా అందరికీ అన్ని రకాల కూరగాయలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఆ టేస్టే కాకుండా అంత ఫ్రెష్గా ఉండేట్టు ఉంటుంది. తక్కువ డబ్బులతో ఆరోగ్యకరమైన కూరగాయలు సాగు చేస్తున్న భాస్కర్రావును స్థానికులు అభినందిస్తున్నారు. కృషి పట్టుదల ఉంటే కాంక్రీట్ జంగిల్లోనైనా వ్యవసాయం చేయొచ్చని నిరూపిస్తున్నారు భాస్కర్రావు గారు. తాను పండించిన కూరలను తమకు వినియోగించుకుంటూ ఇతరులకు పంచిపెడుతున్నారు. కేవలం సేంద్రియ ఎరువులనే వినియోగిస్తున్న ఆయన కృషిని పలువురు అభినందిస్తున్నారు. కెమెరామెన్ త్రినాథ్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.